బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీరాలం చెరువును సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించడం జరిగింది. మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. సీఎం భారీ క్రేన్ పై నుంచి మీరాలం చెరువు పనులు తిలకించారు. ఫోటో ప్రదర్శన ద్వారా పనుల పురోగతి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీరాలం చెరువును ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి చెరువు చుట్టూ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మీరాలం చుట్టూ మొత్తం కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. అభివృద్ధి పనులను అయితే అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఆయన ఈరోజు సడన్ గా పరిశీలించడం జరిగింది. భారీ క్రేన్ పై ఎక్కి పైనటువంటి ఏరియల్ వ్యూను కూడా మొత్తం ఆయన పరిశీలించడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మీరాలం చెరువు చుట్టూ కూడా ఆయన కలిగి తిరుగుతూ అధికారులతో వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. పనుల పురోగతిపై ఆయన అధికారులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. 10 టీవీ స్క్రీన్ పైన హైదరాబాద్ లోని మీరాలం చెరువును ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది. అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పురోగతిని అయితే అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు మనం చూడొచ్చు, క్రేన్ పై ఎక్కి మీరాలం చెరువును పనులను తిలకించారైనా. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. మాధవి, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరాలం చెరువును ఆకస్మికంగా పరిశీలించారు. చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా ఆయన జీప్ లో మరియు అటు క్రెయిన్ ద్వారా కూడా పరిశీలించారు. మీరాలం చెరువు పైన సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మిస్తున్న తీరును కూడా పరిశీలించి అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. మొత్తానికైతే భారీ క్రేన్ పై నుంచి కూడా ఈ మీరాలం చెరువును పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులన్నింటినీ అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు ఈ పనులకు సంబంధించిన ఫోటో ప్రదర్శన ద్వారా కూడా వాళ్ళు అధికారులు సీఎంకు వివరించారు. మొత్తానికైతే పనులన్నింటినీ కూడా నిర్ణయించిన తేదీలోపే పూర్తి చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలి. ఒకవైపు దీంతో పాటు మూసీలోకి వరద పోయేలాగా నాలను కూడా విస్తరించాలంటూ కూడా ముఖ్యమంత్రి సూచించారు. అయితే చెరువులో వాటర్ సోర్స్ కోసం డిజైన్ చేయాలి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కు వచ్చే వారందరి కోసం అక్కడ చెరువులో ఉన్న పర్యాటకులను ఆకర్షించేలాగా కూడా దాన్ని చేపట్టాలంటూ కూడా ఆదేశించారు. మొత్తానికైతే చెరువులో ఉన్న ఐలాండ్లను కూడా అభివృద్ధి చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మాధవి, ఇంకేమైనా సూచనలు చేశారా చారా? ఎందుకంటే ఆయన సడన్ గా ఈయన పర్యటన ఈ రోజు జరగడం జరిగింది. అలాగే క్రేన్ ఎక్కి కూడా ఆయన మొత్తం పరిశీలించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఉదయం ఈరోజు ఎవరు ఊహించిన విధంగా మీరాలం చెరువుకు ఆకస్మికంగానే పర్యటన చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడం, పనులను మరింత వేగవంతం చేయాలి, త్వరగా పూర్తి చేయాలి, నిర్దేశించిన గడువులకు పూర్తి చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఒకవైపు హైదరాబాద్ నగరాభివృద్ధిపై దృష్టి సారించిన నేపథ్యంలో ఇక హైదరాబాద్ కు సంబంధించిన ఈ వివిధ అంశాలపైన కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టి ఆ అభివృద్ధి పనులు వేగంగా జరిగేలాగా చూస్తున్నారు. మాధవి, రైట్, థ్యాంక్ యూ చారి.